హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుందండి, బూరెలు అయితే చేస్తున్నాను. ఏంట్రా బాబు నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా? ఏం లేదండి, మిల్లెట్స్ అంటే మిల్లెట్స్లో ఒకటైన సజ్జలతోటి ఈరోజు టేస్టీగా ఉండే బూరెలు అయితే చేస్తున్నాను. రెగ్యులర్గా అందరం బియ్యంతో చేస్తాం, బట్ ఈ వీడియోలో కొంచెం హెల్దీగా, ఇంకాస్త హెల్దీగా, అది కూడా సజ్జలు మరియు బెల్లం ఈ రెండింటి కాంబినేషన్లో అయితే టేస్టీగా ఉండే బూరెలు అయితే చేస్తున్నానండి. సో మరి దీనికోసం అయితే నేను ఒక అర కేజీ సజ్జల్ని నైట్ అంతా నానబెట్టేసాను. అంటే నైట్ పూట నానేసి నెక్స్ట్ డే ఈవినింగ్ అయితే ఈ సజ్జలు అయితే చేస్తున్నానండి. మీరు లేదా ఎర్లీ మార్నింగ్ నానబెట్టేసుకొని ఈవినింగ్ చేసేటైతే టైం వచ్చేసరికి ఒక అప్రాక్సిమేట్లీ కనీసం మనకి ఒక 10 అవర్స్ అయినా నానాలి. ఎందుకు అంటే సజ్జలు అనేవి ఇవి ఎంత ఎక్కువ నానితే మనకి టేస్ట్ వైజ్గా బూరెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో ఎలా ఉంది. మీకు బూరెలన్నీ ఆ విధంగా చక్కగా పర్ఫెక్ట్గా రావాలి అంటే మినిమం 10 అవర్స్ అయినా సరే, అంటే ఒక 10 గంటలైనా సరే మనం నానబెట్టుకోవాలి. ఇవి ఎంత నానితే బూరెలు కూడా అంత పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. అది మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా ఓవర్ నైట్ అంతా నానబెట్టిన సజ్జల్ని శుభ్రంగా కడిగేసేసుకొని చక్కగా వడగట్టుకోవాలి. ఈ విధంగా ఒక బెజ్జాల గిన్నెలో పోసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇక్కడేనండి అసలైంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రెగ్యులర్గా మనం అంటే బియ్యంతో చేసే బూరెలు మిల్లాడించుకుంటాము, అది ఓకే. బట్ ఇక్కడ సజ్జలకు వచ్చేసరికి అంటే వీటిని కూడా అంతే, కాకపోతే మన ఇంట్లో ఉండే మిక్సీలో అయినా చేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు, పిండి రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఈ సజ్జలను వడగట్టిన తర్వాతకి ఇందులో వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. ఏ మాత్రం కొంచెం వాటర్ ఎక్కువైనా మీకు బూరెలు పర్ఫెక్ట్గా రావు. అది కూడా చెప్తూ ఉంటాను, కొంచెం వినండి జాగ్రత్తగా. సో నేను అర కేజీకి 300 గ్రామ్స్ అయితే బెల్లం తీసుకున్నాను. కేజీకి 600 గ్రాములు. మీకు కేజీకి 600 గ్రాములు బెల్లం తీసుకుంటేనే మీకు బూరెలన్నీ చక్కగా పొంగుతాయి. ఈ బూరెలకు వచ్చేసరికి స్వీట్ ఎక్కువైతే కొన్ని పొంగవండి, అప్పచ్చిలాగా వచ్చేస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా బూరెలు పొంగుతూ రావాలి అంటే కేజీకి 600 గ్రాములు. సో నేను అర కేజీ తీసుకున్నాను కాబట్టి 300 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను. వాటర్ చెప్పాను కదా, వాటర్ అయితే అస్సలు ఉండకూడదండి. సజ్జలు వడగట్టుకున్నప్పుడు మీకు అంతగా డౌట్ అనుకుంటే చక్కగా ఏదో క్లాత్ మీద వేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదా ఇలా బెజ్జాల గిన్నెలో వేసాక ఒక 1 అవర్ అలా వదిలేసేయండి. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు. సో ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాతకి కొంచెం మిక్సీలో వేసుకొని ముందు సజ్జల్ని మంచిగా మెత్తగా రుబ్బుకోండి. ఆ తర్వాతకి అందులోనే బెల్లం కూడా వేయండి. చూసారు కదా, మనకి ఇదే మిక్సీలో కాబట్టి లైట్గా మనకి ఈ మాత్రం కొంచెం లూజ్గా లైట్గా ఎంత వాటర్ లేకపోయినా బెల్లం వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం చూసారు కదా కొంచెం జారుడుగా వచ్చింది కదా. అదే గ్రైండర్లలో వేసారనుకోండి ఇది రాదు, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే అది టైం టేకింగ్ ఎక్కువ కదా. సో అందుకని మంచిగా పర్ఫెక్ట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ప్రకారంగా వచ్చేస్తుంది అనమాట. మీరు టెన్షన్ పడకండి, ఎందుకంటే జారుగా వచ్చింది కదా అబ్బాయి ఇప్పుడు ఎలాగా అని మాత్రం అనుకోవద్దు, చెప్తాను అది కూడా. సో మొత్తాన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి పిండిని. చూసారుగా ఎలా ఉంది, కొంచెం లూజ్ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి బూరెలు ఎలా వస్తాయి, మనకి ఉండలాగా రావాలి. పిండి ఫస్ట్ ఉండలాగా వచ్చేస్తేనే మనకి బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఒకసారి బాగా కలిపేసి సో మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేసేయండి కాసేపు. ఎందుకంటే మనం ఇప్పుడే మిక్సీ పట్టాం కదా, ఆ వేడి అదంతా ఉంటుంది కదా పిండికి, కొంచెం జారుడుగా ఉంటుంది. తర్వాతకి ఏమవుతుందంటే కొంచెం సెట్ అవుతుంది. అప్పటికి సెట్ అవ్వకపోతే ఏం చేయాలంటే బియ్యపిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు బియ్యపిండి యాడ్ చేయడం వల్ల. సో ఎందుకని అది చెప్పాను కదా, గ్రైండర్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక గ్రైండర్ అయినా కావచ్చు, లేదంటే అంటే రుబ్బు రోలు ఉంటుంది కదా మనకి. చూసారు కదా 15 మినిట్స్ తర్వాతకి ఎలా వచ్చింది, చక్కగా గట్టిపడిపోయింది కదా. అయినా కానీ ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే బియ్యపిండి అయితే పడుతుందండి. ఎందుకంటే మనకి బూరెలు రావాలంటే ఉండ రావాలి, చక్కగా మనకి చేతికి అంటుకోకుండా కళాయిలో వేసినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవాలి. సో అందుకని ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి కూడా వేసేసుకొని చక్కగా మీరు గుర్తుంచుకోండి, గ్రైండర్లో వేసినా పర్వాలేదు, లేదంటే ఇలా మిక్సీలో రుబ్బినప్పుడు పిండి లూజ్ అయిందని టెన్షన్ పడకండి, కొంచెం బియ్యపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ పిండి రుబ్బుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది కూడా ఇంకొక పాయింట్ ఏంటంటే పిండి మెత్తగా రుబ్బుకోవాలి. పలుకులుగా ఉంటే మీకు బూరెలు పగిలిపోతాయి, అదైతే గుర్తుంచుకోండి. పల్లెటూరులో పొట్ట పగిలిపోయింది అంటారు కదా, అరిసెలు అవి బూరెలు చేసేటప్పుడు సేమ్ అలా అనమాట. సో మీకు బూరెలు చేసేటప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే పిండి మెత్తగా రుబ్బుకోవాలి. అంటే సజ్జలు రుబ్బుకునేటప్పుడే మెత్తగా రుబ్బుకోవాలి.
అది మెయిన్గా గుర్తుంచుకోండి. వాటర్ లేకుండా చూసుకోండి. అదేవిధంగా పిండి మెత్తగా రుబ్బుకోండి. బెల్లం వచ్చేసరికి కేజీకి 600 గ్రాములు వేసుకోండి. చూసారుగా, ఈ విధంగా ఏదైనా క్లాత్ మీద చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే క్లాతే ప్రిఫర్ చేస్తానండి. కవర్ మీద కన్నా కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే క్లాత్ మీద చేసుకుంటేనే బెస్ట్. ఎందుకంటే ఇందులో ఏమైనా కొంచెం వాటర్ అటు ఇటు ఉన్నా ఆ క్లాత్ లాగేస్తుంది కదా, సో మీకు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకుని మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చక్కగా తీసుకొని లైట్గా తడి చేయండి. ఎక్కువ తడి చేయకండి చేతులు. చెప్పాక పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తే మీకు బూరెలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో అన్నిటినీ ఒకేసారి ఒక 4-5 నొక్కి పెట్టేసుకోండి క్లాత్ మీద. సో మరో పక్కన నేనైతే ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఈ ఆయిల్ అయితే మరీ వేడవ్వాల్సిన పని లేదండి. ఒక మీడియంలో కాగిన తర్వాతకి బూరెలు వేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి కాల్చుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటా. నేను అదే ప్రిఫర్ చేస్తానండి. ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవడం వల్ల అంటుకోకుండా చక్కగా వస్తాయి. చూసారా ఎలా పొంగింది? పూరి పొంగినట్టు పొంగింది వేయగానే. దీనికి మరీ ఆయిల్ అయితే హీట్ అవ్వాల్సిన పని లేదు. చక్కగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఈ విధంగా చక్కగా పొంగుతూ ఉంటాయి. మంచిగా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోండి. పిండి బరగ్గా ఉంటే మాత్రం పొంగిన పగిలిపోతవి. అదైతే గుర్తుంచుకోండి. పిండి పర్ఫెక్ట్గా రావాలి. అదేవిధంగా తీపి ఎక్కువగా ఉన్న పొగలు అంటే మనకి పూరీలు పగలకపోయినా అంతగా పొంగవు. ఈ విధంగా పొంగవు. సో 2 గుర్తుంచుకోవాలి. పిండి బరగ్గా ఉండకూడదు, అదేవిధంగా తీపి ఎక్కువ అవ్వకూడదు. కేజీకి 600 గ్రాముల బెల్లం వేసుకుంటే సరిపోతుందండి. అంతే. ఈ విధంగా చేసి పెట్టండి. లిటరల్ చెప్తున్నా. సో 1/2 కేజీ చేశారంటే కరెక్ట్గా పిల్లలకి నచ్చితే 1 రోజులో అయిపోతాయి. ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్లో పిల్లలకి చేసినప్పుడు నచ్చలే, అంటే తినలేదు, నల్లగా ఉన్నాయని తినలేదండి. కానీ ఒక్కసారి నేను అరిసి తినిపించాను. చక్కగా ఒక 1/2 కేజీ చేశానంటే 1 రోజులోనే అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవి ఎంత టేస్ట్ బాగుంటాయి. అదేవిధంగా స్వీట్ కూడా లైట్గా ఉంటుంది కదా, అది బెల్లం కదా. టేస్ట్ వైజ్గా అన్ని రకాలుగా హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. సో పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరికైనా సరే చాలా హెల్దీ సజ్జ బూరెలండి. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. ఈ విధంగా అన్నిటినీ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మొత్తం ఫైనల్గా మీకు చూపిస్తాను అన్నీ వచ్చాక ఎలా అన్నిటినీ ఈ విధంగా అయితే చేసుకొని పెట్టేసుకోవాలి. వీటికి నార్మల్ రెగ్యులర్ బూరెలు అరిసెల వాటికన్నా ఆయిల్ అయితే చాలా అంటే చాలా తక్కువ. మనం కేజీ చేసినా కూడా 100 గ్రాముల ఆయిల్ కంటే ఎక్కువైతే పీల్చదు. కావాలంటే మీరు కొలత ప్రకారం పోసుకొని చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీరే నమ్ముతారు. కావాలంటే చూడండి, ఒక బూర అయితే తుంచి చూపిస్తాను. చూసారా, ఆయిల్ అయితే అస్సలు లేదండి. లోపల నుంచి కూడా పిండి లేకుండా చక్కగా బోలు ఎంత బాగా వచ్చిందో చూసారుగా. అందుకే నేను అంత మరీ చెప్తున్నాను. ఓకే, మా ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.